ఈ శైలక్క ఏది వేస్ట్ కాకుండా అన్ని యూజ్ చేసుకుంటది. ఇంతకీ ఏం యూజ్ చేసావు శైలక్క అనుకుంటున్నారా? చెప్తా లేకని వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి కొంచెం కుడి చేతితో లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐస్ క్రీమ్ చేస్తున్న మట్కా కుల్ఫీ మా పిల్లల కోసం. మొన్న నేను పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడైతే నేను మట్కా కుల్ఫీ తిన్నాను. చూడ్డానికి ఎంతో బాగుంది మట్టి కుండ. ఆ ఐస్ క్రీమ్ ఒకటే 50 రూపీస్ అంట. పెట్టొచ్చులేండి, ఎందుకంటే ఆ మట్టి కుండ ఎంత బాగుంది తెలుసా, డిజైన్ గా మస్తుంది అసలు. ఆ కుండ కోసమే నేనైతే తీసుకున్నాను. తిన్న తర్వాత పడేయకుండా నాకు కుర్తి వాడగాను ఆ కుండనే పట్టుకొని ఇంటికి వచ్చా. నేనైతే ఎవరేమన్నా అనుకుంటారని అస్సలు ఆలోచించలేదు. మట్టి పాటు పట్టుకొని తిరుగుతున్నా కదా పెళ్లిలో. నా మనసుకు నచ్చింది నేను చేస్తానండి. ఒకరికి నచ్చినట్లు అసలు ఉండలేను. అలా ఉండాలని నటించినా వెంటనే బయటపడతాను అనమాట. సర్లే శైలక్క, మొత్తానికి ప్రాసెస్ ఏంటో చెప్పొచ్చు కదా. చెప్తా నాకండి. ఫస్ట్ అయితే మంచిగా పాలు అయితే తీసేసుకొని పాలు కాగబెట్టుకోవాలి. కాగుతున్న పాలలో కొన్ని సపరేట్ చేసుకొని మిక్సీ జార్ లో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని పాలతో మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని ఇంకా మరుగుతున్న పాలలో వేసుకుని కలుపుతూనే ఉండాలి. ఈ లోపైతే నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నా. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటి పోతాయి. చక్కగా కలిపేసి మిశ్రమం చిక్కబడిపోయిన తర్వాత షుగర్ ఇలాచి పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా నేనైతే చూసారు ఇంతసేపు గొప్పలు చెప్పింది ఈ మట్టి పాటు కోసమే అండి. చాలా బాగుంది కదా. ఇందులోకి అయితే తీసేసుకొని పైన అయితే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసి ఫ్రిడ్జ్ లో ఒక 3 hours పెట్టుకున్న తర్వాత తింటే సూపర్ ఉంటదండి. చాలా బాగుంది. ఇది నేనైతే టేస్ట్ చేయలేదు, మా పిల్లలతోనే టేస్ట్ చేపిద్దామనేసి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఆ వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. బయట తీసుకున్న ఐస్ క్రీమ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి సమ్మర్ లో పిల్లలు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తింటారు. ఇలా మన చేతులతో హ్యాపీగా హెల్దీగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. మనకి ఏ భయం ఉండదు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.